अभी बर्थडे मनाने आए हो ना? मनाने है ना? अच्छा जब बर्थडे అందరూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వచ్చారు కదా. बर्थडे मनाते हो उसको गिफ्ट देते हो పుట్టినరోజు జరుపుకునేటప్పుడు మనము గిఫ్ట్ ఇస్తాం కదా. नहीं देते हो? ఇవ్వరా? ఇస్తారు కదా. फॉरेन में देते हैं ఫారెన్ లో కూడా ఇస్తారు కదా. అచ్చా, ఇస్తారు, గిఫ్ట్ అయితే ఇస్తారు. आपका बर्थडे मनाने आए ఈ రోజు మీరందరూ తండ్రి యొక్క పుట్టినరోజును జరపడానికి వచ్చారు. खास मनाने आए हो ना? వేడుకలు జరపడానికి వచ్చారు కదా. मनाने आए हो ना? పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికే వచ్చారు కదా. అచ్చా, आज की गिफ्ट क्या थी? కావున విశేషంగా బాబా పుట్టినరోజున కానుకగా ఏమి ఇచ్చారు? కానుకగా ఏమిచ్చారు? आज क्या गिफ्ट थी? ये कर देंगे चाहे छोटी दो चाहे मोटी दो लेकिन गिफ्ट तो देते हैं ना। చిన్నదైనా పెద్దదైనా సరే కానుక అయితే ఇస్తారు కదా. सोच रही है अच्छे दिन లేదా కేవలం కొవ్వొత్తులు వెలిగించడం, కేక్ కట్ చేయడం అంతేనా? ఇంతే జరుపుతారా? के लिए ఈ రోజు ఏ కానుకను ఇచ్చారు, లేక రేపు ఇస్తారా? कहेगा वो చిన్నదైనా లేక పెద్దదైనా కానీ కానుకనైతే ఇస్తారు కదా. మరి ఏమి ఇచ్చారు ఆలోచిస్తున్నారు. అచ్చా, ఇవ్వాలా? ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా? ये अपने బాబ్దాదా ఏది చెప్తే అది ఇస్తారా, లేక మీరు మీ ఇష్ట ప్రకారంగా ఇస్తారా? पीछे वाले ఏం చేస్తారు? लेके బాబ్దాదా ఏది చెప్తే అది ఇస్తారా, లేక మీ ఇష్ట ప్రకారంగా ఇస్తారా? చూడండి, కాస్త ధైర్యం పెట్టాల్సి ఉంటుంది. ధైర్యం ఉందా? మధుబన్ వారు ధైర్యం ఉందా? డబుల్ విదేశీయులలో ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? బాబా అడుగుతున్నారు. मधुबन वाले हाथ उठाओ। మధుబన్ వాళ్ళు చేతులెత్తండి. అచ్చా, अच्छा हिम्मत है ధైర్యం ఉందా? ऐसे ऐसे करो చేతులు అయితే బాగా ఎత్తుతారు. डबल फॉरेनर्स में हिम्मत है డబుల్ ఫారినర్స్ లో కూడా ధైర్యం ఉందా? అచ్చా, बहुत अच्छा उठा रही बहुत अच्छा अच्छा शब्द శక్తులలో పాండవులలో ధైర్యం ఉందా? భారతవాసులలో ధైర్యం ఉందా? అచ్చా, చాలా మంచిది. अनुभव में भी हिम्मत है ఇవే బాబాకు శుభాకాంక్షలుగా లభించాయి. मुबारक मिल गई बाप को अच्छा सुनाए అచ్చా, మరి వినిపించాలా? ये तो ఈ విషయంలో కాస్త ఆలోచించాల్సి ఉంటుంది नहीं करना అని అయితే అనరు కదా. एक बात చూస్తాంలే, చేస్తాంలే అని ఇలా లే అని అనకండి. ఒక విషయాన్ని బాప్దాదా మెజారిటీలో చూశారు, మైనారిటీలో కాదు, మెజారిటీలో చూశారు. माता पिता सद्गुरु सखा तुम्हें तो एक हमारे ఓం శాంతి. అవిక్రి పరివారానికి స్వాగతం. ఈరోజు 20వ రోజు आज का टॉपिक है కర్మయోగిగా అవ్వండి. ఈరోజు టాపిక్ అవ్యక్త अव्यक्त ఫరిష్తా. फरिश्तों की दुनिया में रहकर ఫరిష్తాల ప్రపంచంలో इस ఉంటూ साकार दुनिया ఈ में సాకార ప్రపంచంలోకి కర్మలు చేయటానికి రండి. कर्म किया కర్మలు చేశారు, कर्मयोगी बने కర్మయోగిగా फिर అయ్యారు, फरिश्ते बने चले తిరిగి ఫరిష్తాగా అయిపోండి. यही अभ्यास ఈ అభ్యాసమే చేస్తూ ఉండండి.
నేను ఫరిష్తాల ప్రపంచంలో कि ఉండే मैं అవ్యక్త फरिश्तों ఫరిష్తాను में భూలోక अव्यक्त నివాసిని కాదు फरिश्ता फर्श निवासी नहीं పైలోక వాసిని फर्श అని సదా निवासी గుర్తుండాలి. ఫరిష్తా फरिश्ता అంటే अर्थात వికారీ इस ప్రపంచానికి दुनिया में అతీతంగా अर्थात అంటే विकारी వికారీ दृष्टि దృష్టి व లేక विकारी వైఖరికి पर అతీతంగా ఉండేవారు. अभी हम मोहिनी ఇప్పుడు दीदी మనం से మోహిని सुनेंगे। దీది నుండి విందాము. ओम शांति। ఓం శాంతి. बाबा के अव्यक्त इशारे सुनने के बाद బాబా యొక్క అవ్యక్త సిగ్నల్ दिन भर जो తర్వాత अटेंशन रहता है అటెన్షన్ ఉంటుంది మనకి. स्मृति बनाए रखने का अभ्यास करने का, ఈ స్మృతి పెట్టుకోవాలి, అభ్యాసం చేయాలి. सबसे पहले तो అందుకని परिभाषा మొదట स्पष्ट होती है। మనకి దాని అర్థం स्थिति क्या తెలుస్తుంది. है, స్థితి मुझे करना क्या ఏముండాలి, है। నేనేం చేయాలి. और दिन में कई बार రోజంతట్లో बाबा जो कहते हैं कर्मातीत स्थिति हो, బాబా చెప్తారు కదా కర్మాతీత कर्म స్థితి से అని. न्यारे। కర్మ मैंने నుండి देखा అతీతంగా, कर्म से न्यारे होने से पहले भी కర్మ నుండి అతీతంగా అవ్వడం కంటే ముందు शरीर से न्यारा होना पड़ता है, శరీరం నుండి అతీతంగా వెళ్ళాలి. అది నేను గమనించాను. क्योंकि कर्म कर रहे हैं शरीर के द्वारा। ఎందుకంటే శరీరం ద్వారా కర్మ अगर देह చేస్తున్నాం का కదా. भान रहता है, शरीर का भान रहता है, ఒకవేళ దేహబానం ఉన్నట్లయితే, శరీరం उसको जब యొక్క यूज భారం भी करना ఉన్నట్లయితే है, శరీరాన్ని ఉపయోగించాలి కదా. आत्मिक स्थिति में जो शरीर यूज करते हैं, ఆత్మిక స్థితిలో मैं మనం आत्मा हूँ। శరీరాన్ని बाबा ने ఉపయోగిస్తాం. रविवार को 3 बार बोला, मैं నేను फरिश्ता ఆత్మ, हूँ, నేను ఫరిష్తాను मैं అని బాబా फरिश्ता हूँ, मैं మురళిలో फरिश्ता నేర్పించి, हूँ। నేను ఫరిష్తాను, నేను ఫరిష్తాను, నేను आप में ఫరిష్తాను से అని बहुतों 3 ने సార్లు చెప్పారు. रिपीट किया होगा, మీలో చాలా और మంది ओम शांति कहते అలా हैं। రిపీట్ చేసుకొని ఉంటారు. ఓం శాంతి అని కూడా मैं మనం 3 फरिश्ता సార్లు हूँ, చెప్తాం కదా. అదే విధంగా आप सभी నేను फरिश्ते हैं। ఫరిష్తాను, మీరందరూ కూడా ఫరిష్తాలు అని. फरिश्ते को परिभाषा बाबा बताते हैं, जब फर्श से कोई रिश्ता नहीं है, ఫరిష్తా అంటే तो सबसे पहले तो శరీరం ఉన్న शरीर से ही వాళ్ళతో शरीर मिलता है। ఏ సంబంధాలు లేని तो వాళ్ళు. जब शरीर से न्यारे होंगे, మనకి శరీరం లభించింది. మనం ఎప్పుడైతే तो శరీరం शरीर నుండి से అతీతంగా వెళ్తామో जब न्यारे होते हैं तो चाहे स्वभाव है, అప్పుడు శరీరం యొక్క స్వభావం, संकल्प है, సంకల్పాల నుండి, स्वास्थ्य है, कुछ भी कहें, అన్నిటి నుండి, శ్వాస నుండి, దేని నుండి అయినా మనం तो అతీతంగా వెళ్తాం. अगर देहबान है దేహబానం तो కనుక ఉన్నట్లయితే, దేహబానం स्वभाव కనుక में ఉన్నట్లయితే స్వభావంలో रिएक्शन होगा, రియాక్షన్ चिड़चिड़ापन వస్తుంది, होगा, చిరాకు बहुत వస్తుంది. जल्दी जल्दी मन नीचे ऊपर होगा। వెంట देहबान है। వెంటనే మనసు పైకి కిందకి వెళ్తుంది. हमने देखा दादी प्रकाशमणि होती थी, तो ప్రకాష్ हम మణి लोग తాది बाहर ఉన్నారు. बहुत ले जाते थे, మమ్మల్ని सभी బయటికి भाई బాగా बहनों से। తీసుకెళ్లేవాళ్ళు. तो पीस पार्क पर बैठे थे एक बार పీస్ सभी, పార్క్ లో కూర్చొని ఉన్నాం ఒకసారి. काफी थे हम लोग, नीचे जमीन पर ही बैठे थे, फर्श మేమందరం बिछाई हुई थी, दादी కింద भी बैठी थी। కూర్చొని ఉన్నాము. तो एक అది दो కూడా लोग एक दो के बारे में कुछ आलोचना कर रहे थे, మాతో కూర్చుని ఉన్నారు. మేమందరం ఒకరితో हमें ఒకరు अच्छा नहीं लग रहा था कि మాట్లాడుతూ क्यों ఉన్నారు. ये बातें करते हैं। మాకు నచ్చలేదు. ఏంటి, ఎందుకు ఇట్లా पर మాట్లాడుకుంటుంది. हमारी दादी तो पता ही नहीं था सुन भी रही है नहीं सुन रही है, దాది అయితే అసలు बस వింటున్నారో बीच में వినట్లేదో बोल కూడా दिया एक शब्द। అర్థం అవ్వలేదు. కానీ ఏం कई बार ऐसा మాట్లాడలేదు. होता है जिसको कहते हैं ना, सुना अनसुना करना पड़ता చాలా है। సార్లు బాబా చెప్తూ ఉంటారు కదా, వింటూ వినకుండా ఉండండి అని. कईयों को तो होता है कि और भी सुने, చాలా మంది जहाँ కనిపిస్తుంది से भी ఇంకా सुन सके सुने, విందాము, और ఎక్కడెక్కడి हम నుండి कहते हैं విందామో कि విందాము. सुना अभी तो अंदर जाएगा, విన్నా కూడా फिर అది उसके లోపలికి संकल्प వెళ్తుంది కదా. बनेंगे, తర్వాత फिर సంకల్పాలు उसके వస్తాయి. प्रति वृत्ति दृष्टि बनेगी, తర్వాత पूरा వృత్తి संसार దృష్టి अच्छा लगेगा। తయారవుతుంది. మొత్తం ప్రపంచం అలా అయిపోతుంది. तो हम अंदर ले ही नहीं वो संकल्प, अगर हम सुने ही नहीं, మనం देखे ही नहीं, देख भी नहीं रहे, వినలేదు, చూస్తూ కూడా तो क्या చూడట్లేదు जरूरत है, అని మనం क्या क्या करना, స్వీకరించట్లేదు అనుకోండి. मैं क्यों అప్పుడు देखूं, నేనెందుకు చూడాలి जहाँ అనుకోవాలి. जरूरी है ఎక్కడ जितना అవసరమో, जरूरी है उतना करें। ఎంత అవసరమో అంతే तो చేయాలి. जो देह का
न्यारापन है, ఈ విధంగా దేహం నుండి అతీతంగా देही వెళ్ళాలి. अभिमानी स्थिति है, దేహాభిమా और जो దేహి शरीर అభిమాని स्थिति है, దేహాభిమానం कह रहे हैं कर्म योगी की దేహి అభిమాని స్థితి కన్నా అతీతంగా వెళ్ళడం ఫరిష్తా స్థితి. तो जरूर विचार करने की बात है। ఇది మనం जो ఆలోచించాల్సిన విషయం. कर्मयोगी है, అది కర్మయోగిగా जब ఉంటూ शरीर से ఫరిష్తా न्यारे స్థితి. हैं, ఎప్పుడైతే శరీరం నుండి అతీతంగా వెళ్తామో అది ఫరిష్తా क्योंकि शरीर बहुत कुछ స్థితి. जैसे ఎందుకంటే कहना दृष्टि भी है, वृत्ति దృష్టి भी है, ఉంటుంది, स्मृति వృత్తి भी है, ఉంటుంది, స్మృతి स्वभाव ఉంటుంది, संस्कार స్వభావ भी है। సంస్కారాలు వస్తాయి. पर जितना हम शरीर से न्यारे కానీ रहेंगे, ఎంతగా మనం तो बाबा శరీరం कितना నుండి अच्छा बता అతీతంగా रहे हैं, వెళ్తామో फरिश्ता బాబా చాలా प्रपंच చక్కగా में మనకు అర్థం చేయిస్తున్నారు. रहकर ఫరిష్టాల ప్రపంచంలో ఉంటూ बाबा कहते हैं कि साकार బాబా दुनिया చెప్తున్నారు, में ఈ कुछ సాకార कर्म करने ప్రపంచంలోకి కర్మలు చేయటానికి రండి. आओ। एक यहाँ से ऊपर जाना होता है, एक ऊपर ఒకటి से ఇక్కడ నుండి పైకి नीचे। వెళ్ళడం, यहाँ ఇంకొకటి बाबा పైనుండి कहते हैं కిందకి రావడం. कि कैसे किया ఈ कर्मयोगी అభ్యాసమే बने, చేస్తూ ఉండండి. కర్మ చేశారు, फिर फरिश्ता కర్మయోగిగా అయ్యారు, తిరిగి ఫరిష్తాగా అయిపోండి. ఈ అభ్యాసం చేస్తూ ఉండండి. कर्मयोगी है पहली स्थिति। మొట్టమొదటి స్థితి फिर क्या కర్మయోగి. होगा, बाबा कहते हैं బాబా చెప్తున్నారు, यही अभ्यास करते रहो। కర్మయోగిగా इस అయ్యారు, मानसिक తిరిగి स्थिति ఫరిష్తాగా में అయిపోండి. कि ये फरिश्ता నేను की ఫరిష్తాల दुनिया में ప్రపంచంలో ఉండే అవ్యక్త ఫరిష్తాను, रहने वाला భూలోక నివాసిని आत्मा కాదు, పైలోక వాసిని निवासी అని हूँ। సదా గుర్తుండాలి. तो बाबा कहते हैं यही బాబా అంటున్నారు, फर्श निवासी नहीं है, अर्श निवासी है। तो फरिश्ता अर्थात इस ఫరిష్తా विकारी అంటే दुनिया, వికారి ప్రపంచానికి विकारी दृष्टि व वृत्ति అతీతంగా, से అంటే रहने वाला। వికారి దృష్టి లేక వైఖరికి అతీతంగా ఉండేవారు. तो अगर हम फरिश्ते से में हैं, फरिश्ते फर्श से अपने शरीर से न्यारे हैं, तो दूसरों की जो दृष्टि होगी ना, चाहे उनको ज्ञान नहीं है, वो ఇతరుల దృష్టి पवित्र ఏదైతే नहीं है, ఉంటుందో అందులో पर हमारे प्रति उनकी दृष्टि వాళ్ళ దృష్టిలో पवित्र होगी। జ్ఞానం ఉండదు, పవిత్రత ఉండదు. కానీ మన మన बाबा దాంట్లో कहते రెండు हैं ఉంటాయి. फलाना मेरी तरफ आकर्षित होता है, పలానా వాళ్ళు నా वो పట్ల बुराई हम करते हैं। ఆకర్షితులు అవుతున్నారు అని అంటారు. వాళ్ళు అవుతున్నారా, మనం जब చేస్తున్నాం. देवान होता है, ఎప్పుడైతే तो దేహాభిమానం उठना ఉంటుందో बैठना व्यवहार మనం లేవడం, दूसरे को కూర్చోవడం, अट्रैक्ट भी करता है, डिस्ट्रैक्ट भी करता है। వ్యవహరించడం ద్వారా మనం అవతల వాళ్ళని ఆకర్షిస్తాము, तो లేదా दूसरों की भी दृष्टि वृत्ति हम దూరం करते కూడా हैं। कैसे? చేసుకునే तो అవకాశం. इसका ये हमारी स्थिति का आधार है। स्थिति पर మన స్థితి పైన बाबा ఆధారపడి ने एक बार ఉంటుంది, सुनाया था कि ఇతరులు మన పట్ల जब ఆకర్షితులు दिल्ली అవుతున్నారా లేదా దూరం అవుతున్నారా అనేది. उन्होंने बोला, हमने लेक्चर किया दिल्ली में, वो నేను ఢిల్లీలో टाइम से इंग्लिश कह रही ప్రసంగం थी। చేయాల్సింది. ఆ సమయంలో నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగేదాన్ని तो కాబట్టి दादी ने నేను कहा చేయమన్నారు. అప్పుడు कि దాది చెప్పారు, आप इनको आत्मा देख करके बोलोगे, మీరు उनको వీళ్ళందరినీ, ज्ञान नहीं ना, వాళ్ళ జ్ఞానం లేదు तो కానీ आप మీకుంది उनको కాబట్టి మీరు అందరినీ ఆత్మిక सबको రూపంలో आत्मा చూడండి ज्ञान दे दो। అని చెప్పారు. लेकिन अंदर में उनके आपके प्रति वो भान नहीं आएगा जो आपके पहले जिन वस्त्रों में आपको देखते थे, कॉलेज में पढ़ते थे, हर तरह के कपड़े डालते थे। కాలేజ్లో ఉన్నప్పుడు అన్ని రకాల लेकिन आज आपका బట్టలు संबंध వేసుకోవాలి కదా. बदल रहा है। ఇప్పటి రోజుల్లో संसार అయితే आत्माएं जो सामने बैठी हैं, సాధారణ ఆత్మలు మన ఎదురుగా वो ఉన్న వాళ్ళ आपको మధ్యలో अलग दृष्टि సంబంధాలు देगी, వేరేగా ఉంటాయి. వాళ్ళు మనల్ని అదే तो उनकी దృష్టితో भी बदल చూస్తారు. जाएगी। మనం కనుక ఆత్మిక దృష్టితో చూసినప్పుడు వాళ్ళ तो దృష్టి एक కూడా गहरे स्तर మారుతుంది. में ఇది संबंध का చాలా परिवर्तन, वो भी देखो नहीं సూక్ష్మమైన देख रहे, విషయం. हम भी देखो नहीं देख रहे हैं। అప్పుడు మనము చూస్తూ तो చూడకుండా हमारे ఉంటాం, వాళ్ళు अंदर చూస్తూ तो చూడకుండా ये ఉంటారు. अभ्यास करना है। ఉమ్, कल कर्म योगी फरिश्ता ऊपर से आए हैं, फर्श पर रहने वाले अर्श के हैं, कर्म करने आए हैं। మనం ఫరిష్తాలము, పైనుండి వచ్చాము, కర్మ చేయడానికి వచ్చాము. పని అయిపోయిన వెంటనే మనం తిరిగి ఫరిష్తా లోకానికి వెళ్ళిపోవాలి. अव्यक्त मुरली रिविजन 1969 से ज्ञान के रतन और स्नेह के मोती।
अव्यक्तवाणी అవ్యక్త మురళి तारीख है 30 जून 1973। తారీఖు 36 बाबा 1973 తండ్రి మరియు పిల్లలు राजाओं का राजा बनाने वाले, जीवन को श्रेष्ठ बनाने वाले, राजयोग सिखलाने वाले, రాజులకు రాజుగా निरंतर योगी చేసేవారు, మిమ్మల్ని శ్రేష్టంగా सहज చేసేవారు, और రాజయోగం कर्मयोगी నేర్పించేవారు, बनाने वाले, నిరంతరం యోగిలు సహజయోగ सर्व కర్మయోగులుగా बाबा చేసే बोले, తండ్రి, సర్వులకు यह ప్రియమైన తండ్రి संगठन कौन सा మాట్లాడుతున్నారు. संगठन ఈ है? సంఘటన ఎటువంటి సంఘటన? क्या इस रूहानी पहेली को जानते हो? ఈ ఆత్మిక जान సంఘటన गए గురించి हो మీకు ముందే తెలుసా? व जान रहे हो? ముందే తెలుసా? जान లేదా गए ఎప్పుడు हो तो తెలుసుకుంటున్నారా? जानने के साथ जो जाना है उसको मान कर चल रहे हो। ఏదైతే తెలుసుకున్నారో దానిని అర్థం చేసుకొని पहली स्टेज ఉంటున్నారా? है जानना, మొట్టమొదటి విషయం తెలుసుకోవటం, दूसरी है मानना రెండవ విషయం और तीसरी स्टेज है అర్థం చేసుకోవడం, चलना। మూడవ విషయం నడుచుకోవడం. तो किस स्टेज तक पहुंचे हो? కాబట్టి మీరు ఏ స్థితి వరకు చేరుకున్నారు? क्या लास्ट स्टेज तक पहुंचे हो? చివరి స్థితి వరకు చేరుకున్నారా? जिन्होंने हाँ की उनसे प्रश्न, जिन्होंने हाँ की उनसे చేరుకున్నాము प्रश्न అని ఎవరైతే అన్నారో ये लास्ट स्टेज వారికి ప్రశ్న ऐसी ఏమిటంటే, अंतिम మూడవ स्टेज స్థితి क्या అనగా ఈ जिन्होंने అంతిమ प्रश्न స్థితి किया? సదా ఉంటుందా? మూడవ స్థితి ఏంటి? నడుచుకోవడం. तीसरी स्टेज సో तक నడుచుకునే पहुंचना స్థితి सहज సదా ఉంటుందా? మూడవ और స్థితికి पहुंच చేరుకోవడం चुके సహజం, हैं, మరియు చేరుకున్నారు కూడా. लेकिन కానీ लास्ट ఈ स्टेज అంతిమ को స్థితిపై पाने ధ్యాస के పెట్టి लिए సదా ఆ స్థితిని एवर తయారు प्रश्न చేసుకోండి. बनाओ, मैं నేనెవరు? यह अमूल्य ఈ जीवन అమూల్య अर्थात జీవితం श्रेष्ठ అనగా जीवन के శ్రేష్ఠ अपने జీవితం ही యొక్క भिन्न नाम మీ భిన్న और భిన్న मुख्य నామ जानते రూపాల हो। గురించి తెలుసుకున్నారా? मुख्य स्वरूप ముఖ్య और స్వరూపం मुख्य नाम మరియు कौन सा है? ముఖ్య నామం ఏది? जैसे बाप के బాబా अनेक యొక్క नाम, అనేక నామాలు अनेक कर्तव्यों అనేక కర్తవ్యాల आधार पर ఆధారంగా गायन करते हो, ఎలా అయితే మహిమ చేస్తూ फिर ఉంటారు, भी मुख्य नाम तो అయినా कहते కానీ हैं। ముఖ్యమైన वैसे నామం आप ఒకటి श्रेष्ठ చెప్పారు आत्माओं కదా. की अनेक అదే नाम, విధంగా अनेक శ్రేష్ఠ कर्तव्यों के ఆత్మలైన आधार మీకు पर కూడా व गुणों అనేక के आधार కర్తవ్యాల पर ఆధారంగా, बाप द्वारा గుణాల दिए ఆధారంగా गए అనేక నామాలు బాబా इनमें से ద్వారా मुख्य नाम ఇవ్వబడ్డాయి. कौन सा है? కానీ వాటిలో ముఖ్య నామం ఏది? जब ब्रह्मा मुख బ్రహ్మ द्वारा ముఖం ద్వారా जन्मे జన్మించారు. तो बाप ने किस అప్పుడు नाम బాబా से ఏ बुलाया? పేరుతో పిలిచారు? पहले जब तक ब्राह्मण బ్రాహ్మణులుగా కానంత వరకు तब तक कोई ఏ भी कर्तव्य కర్తవ్యానికి నిమిత్తులు निमित्त కాలేరు. नहीं बन सकते। पहले ब्रह्मा मुख वंशावली, మొదట మీరు ब्रह्मा బ్రహ్మ के ముఖ नाते వంశావళి, బ్రహ్మ जन्म ఆధారంగా लेकर ब्राह्मण జన్మ बने, తీసుకొని अर्थात బ్రాహ్మణులుగా అయ్యారు. అంటే और బ్రహ్మ ब्रह्मा కుమారి కుమారులు అయ్యారు. सरनेम ही अपना यह మీ लिखते ఇంటి हैं। పేరు ఇదే వ్రాసారు కదా. अपना परिचय మీ किस नाम పరిచయాన్ని से देते ఏ हैं పేరుతో ఇస్తున్నారు? और लोग आपको किस మరియు नाम से ప్రజలు जानते ఏ हैं? పేరుతో మిమ్మల్ని ब्रह्मा గుర్తిస్తున్నారు? कुमार व ब्रह्मा कुमारियां, బ్రహ్మ इस కుమారి मर्जीवा లేదా जीवन की బ్రహ్మ पहली కుమారులు. पहली छाप మరి జీవా यह జీవితం लगी। యొక్క మొట్టమొదటి ब्रह्मा ముద్ర ఇది. कुमार और ब्रह्मा బ్రహ్మ कुमारियां కుమారుడు లేదా బ్రహ్మ अर्थात కుమారి श्रेष्ठ ब्राह्मणपन అంటే की శ్రేష్ఠ బ్రాహ్మణత్వం. पहले जन्म लिया మొదట జన్మించారు अर्थात ब्राह्मण అనగా बने। బ్రాహ్మణులుగా तो అయ్యారు. यह पहला नाम ఆ బ్రాహ్మణత్వం యొక్క ब्राह्मणपन మొదటి పేరు బ్రహ్మ वह ब्रह्मा కుమారులు. कुमारियों का पड़ा, ఇది మొదటిది. जो कि तीसरी स्टेज కానీ तक एवर చివరి रह స్థితి सकते हैं। సదా ఉంటుందా? अच्छा, आगे की मुरली అచ్చా, कल మిగతా सुनेंगे। మురళి రేపు ओम విందాము. शांति। ఓం శాంతి.